ముఖ్యమైన ధాతువులు అంటారు. అంటే మాంసము, మధ్య, మేధస్సు ఇవన్నీ ఉంటాయి కదమ్మా. ఇవి లేకుండా సృష్టి ఏముంటుంది? ఒట్టి మాంసం ముద్ద పడుతుంది కింద భూమి మీద. ఆ అష్టమూర్తులు కలిస్తే, ఆ అష్టధాతువులు కలిస్తే ఇప్పుడు మనం ఒక అంటే నామరూప జగత్తుని ఒక రూపంగా చూస్తున్నాము. బా నుంచి మొదలుపెట్టి ఐ నుంచి రా నుంచి వా నుంచి ఈ, ఇవన్నీ కలిపిస్తే భైరవి అయిందని, భైరవి మాత అయిందని. ఒక ఆడపిల్ల తల్లి ఎప్పుడవుతుంది? నవమాసాలు బిడ్డని కన్న తర్వాత తల్లి అంటారు. 8వ దాంట్లో ఏమంటారు? ఇంకా కడుపుతో ఉందండి, 8వ మాసం నడుస్తుంది. అట్లా అన్నమాట. దానికి సాంఖ్య ప్రకారంగా ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, మీకు శ్రీ విద్య కాబట్టి ఆ అంటే ఏమిటి? ఆలో ఆ ప్లస్ ఆ ఈ ప్లస్ ఈ ఊ ప్లస్ ఊ. ఎక్కడ ఊ ఉంటే, ఎక్కడ శివుడు ఉంటే అక్కడ అమ్మవారు ఉంటుంది అక్కడ అని చెప్తున్నాడు. ఎంత అందంగా చెప్తున్నాడో. అమ్మవారి అందం అంటే సౌందర్య లహరి అంటే ఇది తెలుసుకుంటే సౌందర్యం, అంతేగాని నామరూపాలు చూడటం కాదు. ఇది తెలుసుకుంటే అది సౌందర్య లహరి. అంటే ఏమిటి? అమ్మవారి మనసు తెలుసుకుంటే సౌందర్య లహరి. విగ్రహం చూస్తే ఏం సౌందర్యం అమ్మా? చీర కడతారు, బొట్టు పెడతారు, ఆరతిస్తారు. అది చూసి మురిసిపోతే ఎలా? నీ పిల్లవాడిని చూసి నువ్వు మురిసిపోతే ఎలా? వాడు పైకి వచ్చి పేరు ప్రతిష్టలు సంపాదిస్తుంటే అప్పుడు కదా నీకు వాడి సౌందర్యం, వాడి గొప్పతనం, కీర్తి ప్రతిష్టలు. అలా అన్నమాట సౌందర్యం. అందుకే బ్యూటీ ఈ స్కిన్ డీప్ అన్నాడు. అందాన్ని ఎప్పుడు కూడా బాహ్యంగా ఉండదు, లోపల దాకా వెళ్ళాలి. ఆత్మ సౌందర్యాన్ని మించింది ఏముంది? మిగతా సౌందర్యాలన్నీ రాలిపోయినవి, నశ్వరం. ఆత్మ సౌందర్యము శాశ్వతము. అదే అమ్మవారు అని చెప్తున్నాడు. ఆత్మ పరమాత్మ యొక్క కలయికే బృందావనము. శ్రీకృష్ణుడు చెప్పింది అదే. ఇదే భైరవము. ఆమె ఏమైందప్పుడు? భైరవి అయింది. 8 దగ్గర అష్టమూర్తులు అష్టమూర్తి స్వరూపం అంటే అదనమాట. 8 ధాతువులు పెట్టుకొని కూర్చొని ఉన్నది. అవన్నీ ఆ సూక్ష్మ భూతాలన్నీ స్థూల భూతాల్లో వచ్చినప్పుడు గాలి, వెలుతురు, భూమి ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ పంచతన్మాత్రాలు ఇవన్నీ ఎలా వస్తాయి? ఆ ధాతువుల నుంచి వస్తే నీకు నోట్లో నాలిక అనేది వస్తుంది. లేకపోతే నువ్వేం మాట్లాడతావు? ధాతువుల యొక్క గొప్పతనం. అందుకే ఆమె ఏమిటి? సామ్రాజ్ఞి అయింది, మహారాజ్ఞి అయింది. అవి కలిపి నిన్ను ఒక రూపం 9 మాసాలు గర్భంలో పెట్టి నీకు ఒక నామరూప జగత్తుని సృష్టించింది అని ఆ తల్లి. అందుకే శ్రీమాత అన్నారు. సో భైరవి అంటే అది. అది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. అంటే పరాప్రకృతి అంటే ఆయన సంకల్పం చేస్తేనే కదమ్మా. తండ్రి సంకల్పం చేస్తే సృష్టి అనేది వస్తుంది. అవునా? బీజము క్షేత్రములో బీజము పడితే ఏమవుతుంది? జలములలో అది వృద్ధి చెందుతుంది అని. తల్లి గర్భంలో అంతే కదా బిడ్డ. జలములు కడుపులో ఉన్న, గర్భంలో ఉన్న జలముల్లో వాడు అండము పిండము బ్రహ్మాండం అవుతుంది జలములతో. సో క్షేత్రము అంటే తల్లి గర్భము అని, యోని భాగము అని. బీజము అంటే పురుషుడి యొక్క వీర్యకణము, శుక్ర శోణితములు. ఈ 2 కలిస్తే జలములలో అది వృద్ధి చెంది అందుకే నారాయణీయము అన్నారు. నారా అంటే ఏమిటి? కాంతి నీరుగా స్థూలముగా వస్తోంది అని. ఈ నాదము కూడా అంతే. నీకు ఎట్లా వినిపిస్తోంది? పరానాదం నీకు వినిపించదు కదమ్మా. పశ్యంతి నుంచి మళ్ళీ మధ్యమాలో నుంచి నువ్వు నోట్లో నుంచి ఏం చెప్తావో అప్పుడు నాకు అర్థం అవుతుంది నువ్వేం మాట్లాడుతున్నావు, నీ మనసులో ఏముందని. అది చెప్తున్నాడు. చాలా డీప్ ఉంటుంది. అంటే ఇంత లోపలికి వెళ్ళాలమ్మా. ఒక్కసారి మీకు అర్థం కాకపోవచ్చు, ఇంకొకసారి మీరు మంత్రగాన పుస్తకం చదివారనుకోండి, అసలు భైరవి అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. ఇది బయట ఎక్కడ చెప్పరు నాన్న. ఇది మీ పూర్వజన్మ సుకృతం, గురు పరంపర నుంచి మీకు అమ్మవారు. ఇప్పుడు వింటున్న వాళ్ళందరూ అంత పుణ్యం చేసుకుంటేనే కానీ మీకు ఊరికే విగ్రహాన్ని పట్టుకుని తిరగటమే. పెచ్చంగిర అమ్మవారు అండి, గుడికి వెళ్ళొచ్చు అంతే, అంతవరకే. మరి అమ్మవారితో నువ్వు మాట్లాడాలి, అమ్మవారిలో ఐక్యం చెందాలి అంటే ఆమె యొక్క మనసు ఎరగాలి కదా. మనసు దోచడం అంటే ఏమిటి? నీ భక్తి మొదలటం.
అది ఆ ఏకత్వం తెచ్చుకోవటం. తల్లి, బిడ్డ, భార్య, భర్త ఎలా వస్తాయి ప్రేమలు? అవునా? మన భర్తకి ఏదైనా అయింది అంటే మనం భరించలేం. అవునా? ఎవరికో ఏదో అయిందంటే ఆహా! అయ్యో! అలానా అండి? హాస్పిటల్ తీసుకెళ్ళండి అని సలహాలిస్తాం. అదే నీకైతే, మనకైతే విలవిల్లాడిపోతాం. ఆ ఐక్యత అనేది అమ్మ దగ్గర కూడా ఉండాలి అని చెప్తున్నాడు. అప్పుడు నీకు అమ్మవారి అనుగ్రహంతో నువ్వు భైరవి అంటే ఏంటో తెలుసుకుంటావు. సో, మూల ప్రకృతి, ప్రకృతి. ప్రకృతి అంటే నీ వరకు అని. పరా ప్రకృతి, పరా ప్రకృతి అంటే పరాశూన్యంలో అక్కడ జరిగిన భైరవము. ఈ అది బిగ్ బ్యాంగ్ థియరీ అమ్మ. అక్కడ జరిగిన నాదము బిందువు దగ్గరకొచ్చి ఏమైంది? మూల ప్రకృతి అయింది. శివ, శక్తి వచ్చి వారక్కడ కూర్చున్నారు. భార్యాభర్తలు. అది మూల ప్రకృతి. అంతే గదా! వాళ్ళ కలయిక వల్లే గదా కింద ఆకాశాలొచ్చాయి. భూతాకాశం, నువ్వు, నేను. 84,00,000 జీవరాశులు. సో, అదేమైంది? మూల ప్రకృతి. అక్కడి నుంచి మూల ప్రకృతి నుంచి ఏమొచ్చింది? ఈ పంచీకరణ వల్ల ప్రకృతి అన్నది ఏర్పడింది. నామరూప జగత్తు వచ్చింది అని జెప్తున్నారు. ఇదంతా భైరవము. భైరవము అంటే ఏంటంటేనమ్మా, ఈ తేజస్సు. తేజస్సు నాదమై, నాదము ఏమవుతోంది? భావం ఏమవుతోంది? అక్షరం అవుతోంది. శబ్దం అవుతోంది. ఓంకారం అవుతోంది. ఓంకారం నుంచి సర్వ సృష్టి వస్తోంది. ఈ భాషా సాహిత్యాలన్నీ గూడా అణువులు, అణువుల నుంచి స్థూల ప్రపంచం వరకు ఈ ఓంకారము హ్మ్. ప్రకృతి అయింది అని. మూల ప్రకృతి, ప్రకృతి అయింది అని చెప్తున్నారు. ఇది పిండితార్థం. ఇంతకంటే మనం ఎక్కువ చెప్పాము అంటే మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇంతవరకు అర్థం చేసుకోండి. రామకృష్ణ గారు ఇంతవరకు చెప్పారు. చాలా గ్రేట్. మీకేంటంటే దూరముగా మీకు కొండల్ని చూపిస్తారు. మౌంట్ ఎవరెస్ట్ అనేది ఏదైతే ఉందో, కైలాస పర్వతం ఏదైతే ఉందో, దూరం నుంచి చూపిస్తాను గానీ, బిందువు దాకా ఎవరు వెళ్ళలేరు కదమ్మా! భక్తితో వెళ్ళేదే గానీ, సైన్స్‌తో నువ్వు వెళ్ళావనుకో, నీకు తెలియకుండా అక్కడి నుంచి నీకు ఆజ్ఞ వచ్చేస్తుంది. ముసలితనం అనేది వచ్చేస్తుంది. మీరు చూడండి గూగుల్‌లో. శివుడి ఆజ్ఞ లేదు. అడుగు పెట్టనివ్వడు. మీకు శబ్దం వినిపిస్తుంది వెనక్కి వెళ్ళిపో అని. వెళ్ళకుండా మొండికేసావనుకో ఇంతే సంగతులు. వెళ్ళినవాడు ఇక మళ్ళీ రాడు. అలా యోగం ద్వారా, ధ్యానం ద్వారా వెళ్ళే కైలాసం అది. ఈ భైరవము ఓంకారము నుంచి హ్రీంకారము, హ్రీంకారము నుంచి శ్రీంకారము, శ్రీంకారము నుంచి ఈంకారము. ఈం అని ఆత్మగా నువ్వు, ఆత్మగా నువ్వు కైలాస పర్వతంలోకి వెళ్ళగలుస్తావు. అటువంటి యోగులు మహానుభావులకే కైలాసంలో అడుగుపెట్టే అధికారము అలానే ఆజ్ఞ ఉంటుంది. మిగతా మామూలు మనుషులు బూట్లేసుకొని, ఆక్సిజన్‌లు పెట్టుకొని వెళ్ళేది కాదది. ఇది ఈ సైన్స్ ఎప్పుడూ గూడా ఇటువంటి పొరపాట్లే చేస్తుంది. ముక్కు బదులై వెనక్కొస్తుంది. సూర్యుడు లోపలికి వెళ్ళలేవు గదా! దూరం నుంచి సూర్యుడిలో ఆ శబ్దాలన్నీ రికార్డ్ జేయొచ్చు. అంతేగాని సూర్యుడిలోకి నువ్వు వెళ్ళలేవు గదమ్మా! ఆదిత్య లోకం. అది దేవతా మార్గము. దేవతలు ఆదిత్య లోకంలో నుంచి వసులోకము, వసులోకంలో నుంచి రుద్రలోకము, రుద్రలోకంలో నుంచి అంతరిక్షము, అంతరిక్షం నుంచి నీ యొక్క మూడో కన్ను దగ్గర నాకు దేవుడు కనిపిచ్చాడండి అంటారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడనేది మనకు తెలీదు. అది ఆదిత్య లోకం. ఇవన్నీ నేను చెప్పకుండా రాశానని చెప్తున్నా. మళ్ళీ ఆయన వెళ్ళిపోవాలి గదా! పైకి నీకు కనిపించి. నీకోసం రూపం పొంది నీకు దర్శనమిచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోయాడాయన. ఎక్కడికెళ్ళాడు? మళ్ళీ రుద్రలోకము, వసులోకము, ఆదిత్యలోకము అక్కడి నుంచి ఓం భూ, ఓం భువ, ఓం శువ, ఓం మహ, ఓం జన, ఓం తప బ్రహ్మలోకం వరకు ఉంటాయి లోకాలు. ఈ బ్రహ్మలోకం అంటే హ్రీంకారం అమ్మవారు. ఈ కింద ఉన్న వాళ్ళందరూ దేవతలు. మరి నువ్వు నీ దేవత ఎవరు మరి? ఏ లోకానికి చెందిందో ఆ లోకం నుంచి వచ్చింది అనేది నువ్వు నిర్ధారణ చేసుకోవాలి. ఇవన్నీ గూడా ప్రాక్టికల్‌గా మాకు అనుభూతులు జరిగినవి చెప్తున్నామమ్మా. ఇంతకంటే ఎక్కువ మనం దీని డీటెయిల్స్‌లోకి వెళ్ళకూడదు. ఇది అమ్మవారి ఆజ్ఞ. ఈ రహస్యాలు చెప్పకూడదు. ఎందుకంటే ఇది సూక్ష్మ ప్రయాణాలే గాని స్థూల ప్రయాణాలు కావు. యోగ ప్రయాణాలు. అదే నారాయణీయం. ఇప్పుడేమైంది నారాయణీయం ఈ భైరవి పరాశూన్యం నుంచి బయలుదేరి నారము అంటే ఏమిటి? నీరు అంటావు డైరెక్ట్‌గా. నీరు అనేది కాదు. నిస్తరంగ తరంగములు.
ఆ యొక్క పరాశూన్యంలో నిస్తరంగ తరంగాలు స్థూలాకృతిని పొందటానికి 8 దశలుగా అష్టమూర్తి స్వరూపాన్ని పొంది ఓంకారముగా, అది నాదముగా, భైరవముగా, ఓం అనిగా వచ్చినది ఈ భైరవీ మాత అని చెప్తున్నారు. చాలా అంతేగాక ఈ నాదము చేత అష్టదిక్కులు ఏర్పడినవి. ఈ నాదం చేత ఏమి ఏర్పడినవి? 8 దిక్కులు ఏర్పడినవి. అవునా? దిక్కులు తెలుసుగా? ఎన్ని దిక్కులు ఉన్నాయి? ఇదే లక్కీ నెంబర్స్ అంటారు. 8 దిక్కులు. ఇకపోతే త్రిపుర అన్న అక్షరాన్ని తీసుకుంటే మంత్ర సాంఖ్యంలో 16 అన్న సంఖ్య వస్తుంది. త్రిపుర భైరవి అంటే ఈ త్రిపుర సుందరి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ తల్లి ఏమిటి 16గా గుర్తించబడింది, షోడశిగా గుర్తించబడింది. ఇప్పుడు యోగంలో నువ్వు కింద నుంచి 16, 15, 14, 13 అలా 1 వరకు వస్తావు. 0లో నిర్వికల్ప సమాధుల్లో కలుస్తున్నావు కదా. ఈ ఇంత సృష్టి ఎలా వచ్చింది? ఈ 3 అగ్ని సోమాత్మకం జగత్ మహాత్రిపుర సుందరి కదమ్మా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మీరు మీ భాషలో చెప్పాలంటే అదేమిటి? అగ్ని సోమ ఆత్మకం జగత్ అన్నాడు. అంటే అగ్ని, అలానే చంద్రుడు, అలానే వేడి. అగ్ని అంటే వేడి, తాపము, తపించాలి కదా, తాపం ఉండాలి. అగ్నిలో నుంచి వచ్చిన తాపం. ఈ 3 కలయిక వల్ల త్రిపుర అయింది. ఆ త్రిపుర ఏమిటి? ఎంతవరకు ఆమె షోడశి అయింది? 9వ మాసం తర్వాత పిల్లవాడికి అన్ని చేతులు కాళ్ళు ఎలా వస్తాయో పూర్తి స్వరూపము ఇప్పుడు నామరూప సృష్టిని చూడగలుస్తున్నామండి. అంటే పరిపూర్ణంగా ఇప్పుడు సృష్టి మాకు అర్థమైందండి. అదే త్రిపుర రహస్యము అంటే. అర్థమైందా? ఈ త్రిపుర ఎలా అయింది? ఈ భైరవి త్రిపుర అయి ఈ సృష్టి అంతా కూడా షోడశిగా చేసింది అని. అవునా? పరానాదం పక్కన పెట్టండి. పశ్యంతి మధ్యమ వైఖరిగా ఈ సృష్టి చేసింది. బిందువు దగ్గర నుంచి మహాత్రిపుర సుందరి అయి అవ్యక్తాకాశాలు, అహంకారాకాశ, మహదాకాశ, తన్మాత్రాకాశ, భూతాకాశం నుంచి మనందరినీ పుట్టించింది కదా. ఇదేమిటి? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? త్రిపుర దగ్గర నుంచి వస్తున్నాయి. ఆ రహస్యం తెలుసుకోవాలి నువ్వు. ఆ తెలుసుకోవటమే త్రిపుర రహస్యం. ఈ 16 ఏమన్నారు? షోడశి అన్నారు. అంటే పరిపూర్ణమైన ఒక కళ. అంటే సృష్టిని, అంతే కదా. బిడ్డ పుట్టిన తర్వాత ఏమిటి? పరిపూర్ణంగా వచ్చాడండి. అంటే అంత పిల్లవాడు అన్ని ఫార్మేషన్స్ అన్ని జరిగాయి. చేతులు, ముక్కు, కాళ్ళు అంతా కూడా బ్రహ్మాండంగా అందంగా పుట్టాడండి. షోడశి అంటే అసలైన సృష్టిని చూడగలుస్తావు నువ్వు. 7వ మాసంలో ఏం చూడగలుస్తావు? చూడలేవు కదా. అది ఆమె అంతవరకు ఆమె సృష్టిని వదలలేదు. ఏమ్మా? భూతాకాశం వరకు కూడా ఆమె వదలలేదు. ఎక్కడో మధ్యలో మనమైతే 3వ మాసం 4వ పనిలోనే మనకి అలసిపోయి పడుకుంటాం. కానీ అమ్మవారు అలా కాదు. అందుకే ఆమె శ్రీమాత అయింది. తన శ్రీవారి యొక్క సంకల్పాన్ని సాకారం చేసే వరకు కూడా వదలలేదు అని. షోడశి అంటే అది. ఆ పట్టుదల అందులో నుంచి వస్తుంది. యోగంలో నీకు పట్టుదల, ఆ సిన్సియారిటీ ఎలా వస్తుందంటే ఈ శ్రీ విద్య నీకు ఇస్తుంది. అమ్మవారే ఇస్తుంది. కుజరా వెధవా నేను ఇంత సృష్టి చేసిన దాన్ని నువ్వు 2 గంటలు సరిగ్గా కూర్చోలేవు. అంతే కదా. అమ్మని తలుచుకోండి. అందుకే అమ్మ ఓం గురు కృపాహి కేవలం, మాత కృపాహి కేవలం. ఆ తల్లికున్నంత ఓర్పు మనకేముంది? సో దాన్ని ఏక సంఖ్య చేస్తే 7 వస్తుంది. ఏక సంఖ్య చేస్తే ఏమొస్తుంది? 7 అనేది వస్తుంది. అది విశ్వ ప్రాణము. సప్త అంటారు. విశ్వకుండలిని అమ్మ. ఏమొస్తుంది? దాన్ని ఏక సంఖ్య చేస్తే 7 అనేది వస్తుంది. అది విశ్వ ప్రాణము, విశ్వ కుండలిని. కాబట్టి త్రిపుర అంటే విశ్వ కుండలిని అని పరమ రహస్యం అమ్మా. ఈ 7 లోకాల్లో అంతే కదా. బిందువు నుంచి మరి నీ వెన్నుముకలో ఉన్న కుండలిని, ఇది కుల కుండలిని, సమిష్టి కుండలిని పైన,
7 ఓం భూ ఓం భువ ఓం శుభ ఓం మహ ఓం జన. ఈ కుండలిని ఈ తాడును పట్టుకొని నువ్వు అమ్మ దగ్గరికి పోవాలి. మేడ మీదకి ఎక్కాలి తాడును పట్టుకొని. అంటే ఈ సర్పాన్ని సప్తా మూలాధార దగ్గర ఉన్న కుండలిని శక్తిని పట్టుకొని ఆ యొక్క బిందువు దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఇదే నీకు ఆధారం, ఇంకేది లేదు నాయన. బయటంటే నీకు వస్తు రూపంలో అన్నీ అందరూ సమకూరుస్తారు. యోగంలో నీకు నిరాధార ఈ ఒక్కటే ఉంటుంది. దాన్ని నువ్వు జాగృతం చేసుకుంటే ఆ తాడుని మూలాధారంలో గట్టిగా నువ్వు ముడేసుకుంటే, ఓంకారం చెప్తే ఆ తాడు పట్టుకొని పైకెళ్తావు అని మీ భాషలో చెప్పండి. మన భాషలో చెప్పాలి. లేదు అంటే మధ్యలో ఆగిపోతావు. తాడు అటు ఇటు అవుతూ ఉంటుంది. గట్టిగా ఉండాలిగా తాడు. కదా! మణిపురం దగ్గరకొచ్చేసి 4 దృశ్యములు చూస్తావు. ఎవరో ఇప్పుడేమిటి మణిపుర చక్రము అంటే ఏమిటి? పైన నారాయణము. అంతే కదమ్మా! వైకుంఠాలు చూసేసేసి నా విష్ణుమూర్తి దర్శనం అయిపోయిందని కిందకి దిగిపోతావు. ఎవరో ఋషుల్ని చూస్తావు, మునుల్ని చూస్తావు. అవి లోకాలు. ఓం భూ ఓం భువ ఓం సు అటువంటి లోకాల్లో నువ్వు వెళ్ళి అంటే సూక్ష్మంలో వెళ్ళి వాడి దర్శనం చేసుకొని, అమ్మ చాలురా నేను దేవుడిని చూశాను అంటావు. చాలా మంది ఏంటంటే హ్రీంకారం దగ్గరికొచ్చేసి దేవుని దర్శనం అయిపోయిందని చెప్పి కిందకొచ్చేస్తారు. అసలు దేవుడు అనేవాడు ఇంకా పైనున్నాడు. అదే శ్రీ విద్య, అదే పరావిద్య. నిర్వికల్పం వరకు కూడా. అందుకే ఆమె ఆ తల్లి నిరాధార. నువ్వు కిందకేం తీసుకెళ్తున్నావు? ఆధార తీసుకెళ్తున్నావు. ఎవరినో చూసి నేను దేవుడిని చూశాను అని చెప్పడానికి కిందకి పరిగెడుతున్నావు మూలాధారంలో. అది కాదుగా అమ్మవారు. అదంతా ఆవిడ యొక్క హ్రీమే మాయా బీజం. సో హ్రీం వరకు నువ్వు ఉన్మని వరకు కూడా నువ్వు ఎవరిని చూసినా, ఏ మహానుభావుల్ని చూసినా అవంతా కూడా మాయాంతర్గతమే అని చెప్తారు. హ్రీం తర్వాత అవ్యక్త ఆకాశాల్లో వెళితేనే, అంటే రాజరాజేశ్వరి స్థితి నువ్వు వస్తేనే నీకు అసలైన ఏకత్వము అంటారు. ఏకపాదుక అంటారు. అంతవరకు 2 పాదాలు వేసుకొని తిరుగుతూ ఉంటావు ద్వంద్వంలో. కిందకి వచ్చేసి నేను దేవుడిని చూసేశాను, దేవుడితో మాట్లాడేశాను, నాకు దర్శనం ఇచ్చేసాడని కవులు చెప్తూ ఉంటారు. మరి అందుకే మేము అలా పిచ్చి మాటలు మనం అలా మాట్లాడరు కదా! మన శ్రీ విద్యోపాసకులు అలా మాట్లాడరు. దేవుడిని నేను చూడటం ఏంటి? సృష్టంతా అమ్మ దయతో నడుస్తున్నప్పుడు నేను దేవుడిని చూడటం ఏంటి? ఆ తల్లి దయ తప్ప ఇంకో దృష్టి లేదు ఇంకా ఈ భూమిలో. అమ్మ దృష్టే ఉంటుంది. ఇంకో ఆ దృష్టి నుంచే మనం చూడాలి అమ్మవారిని. ఆ తల్లి దృష్టి ఇస్తే, అంటే దయ చూస్తే తల్లి నీకు అనుగ్రహం అనేది ఇస్తుంది. అదే దివ్య దృష్టి అంటారు. దివు అంటే కాంతి. ఆ కాంతి ఎక్కడుంటుంది? ఆత్మలో ఉంటుంది. ఆత్మ ఎక్కడికి ఎప్పుడు? ఆజ్ఞాచక్రంలో గాని నువ్వు పైలోకాలు చూడలేవు, సూక్ష్మ లోకాలు. అమ్మవారిని పూర్తి స్వరూపం నీకు రాదు. అర్జునుడికి అదే కదా! అందుకే ఆయనే కృష్ణం వందే జగద్గురు. అక్కడి దాకా తీసుకెళ్ళి అప్పుడు చూపించాడు. అసలు సర్వం నువ్వే నిండి ఉన్నావు కృష్ణ అన్నాడు. చైతన్యము. ఈశ్వర చైతన్యము. కృష్ణ కాన్షియస్‌నెస్ నాన్న. అది. అర్థమైందా?